హలో అండి. అందరికీ మన ఛానల్‌కు స్వాగతం. ఈరోజు నేను మన వీడియోలో చూపించబోయే విషయం ఇంట్లోనే డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేదండి. ఇది పెద్ద గొప్ప హెల్తీ రెసిపీ అని అయితే నేను చెప్పను. బట్ ఏంటి అంటే పిల్లల లైఫ్ స్టైల్‌లో ఇది ఒక భాగమై మారింది ఇప్పట్లో. ఫుడ్ స్టైల్స్‌లో పర్టిక్యులర్‌గా. కాబట్టి ఏంటి అంటే ఎలాగో హెల్తీ కాని ఐటెమ్‌లు మనం ఇంట్లోనే కొంచెం హైజీనిక్‌గా చేసుకొనిస్తే అది కొంచెం కూడా బావుంటుంది పిల్లలకి. కాబట్టి నేను ఇది ఒక మీకు చూపించబోతున్నాను. ప్రొసీజర్‌లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ముందుగానే నేను ఒక కప్‌లో ఈస్ట్ నానబెట్టుకుంటున్నానండి. ఈస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నేను తీసుకున్నాను. నేను ఒక 1 కప్ మైదా ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ నానబెట్టుకుంటున్నాను. నానబెట్టడానికి ఏంటి అంటే పర్టికులర్‌గా నీళ్ళ కొలత ఏం లేదండి. ఒకటి ఏంటంటే నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయ్యి ఉండాలనమాట. అప్పుడు మన ఈస్ట్ తొందరగా ఫర్మెంటేషన్‌కి వస్తుంది. ఇలాగా ఒక 4, 5 స్పూన్లు నీళ్లు పోసేసి దీన్ని నానబెట్టుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకొక పాత్రలో నేను మైదా తీసుకున్నాను. 1 కప్ మైదా. సో, ఈ 1 కప్ మైదాకి ఒక 1/4 టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ ఉప్పు, అలాగే షుగర్ అండి. షుగర్ మనము మిక్సీలో కొట్టుకున్న షుగరు పౌడర్ యూజ్ చేయండి. షుగరు ఒక 2-2.5 టేబుల్ స్పూన్ షుగరు వేసుకోవాలి. దీంట్లోకే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా మన ఈస్ట్. ఆ మిశ్రమాన్ని కూడా కలిపేస్తున్నాను. దీంతో పాటు నేను సపరేట్‌గా ఒక 4 చెంచాల పాలు, ఆ పాలలో ఒక 2 టీ స్పూన్ల మేర మన బట్టర్ అండి. బట్టర్‌ని వేసి కొంచెం కరిగించాను. చూస్తున్నారు కదా! కరిగించి ఆ వేడి మీదే వేయొద్దండి. కొంచెం అది చల్లారి రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక ఈ మొత్తాన్ని 4 చెంచాల పాలు, 2 చెంచాల బటర్. ఈ 4 ఈ ఈ ఈ మిశ్రమం మొత్తాన్ని దీనికి కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా! మెల్లమెల్లిగా కలుపుతున్నాము. దీని తర్వాత మన డో అదేది మన పిండి తయారు చేయడానికి కావాల్సిన ఎక్స్‌ట్రా ఏదైతే కావాలో దానికి మనము వాటర్‌ని మాత్రమే యూజ్ చేయాలి. వాటర్‌ని కూడా ఒకేసారి తొందరపడి కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి. మైదా కాబట్టి కలిపేటప్పుడు ఇంకా ఇంకా కొంచెం వాటరీగా వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా కొంచెం కొంచెంగా చూసుకోవాలి. కొంచెం కొంచెం చూసుకొని వాటర్ కలుపుతూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇక్కడ నుంచి ఏంటి అంటే మనము నీట్‌గా ఒక 15 నిమిషాలు, 15 నిమిషాలు అనుకోండి. 15 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. మన చేతికి అతుక్కుంటుంది ఇనిషియల్ స్టేజెస్‌లో. అతుక్కుంటేనే కరెక్ట్ మనం చేసే పద్ధతి. ఇలాగా. దీన్ని మీరు 15 నిమిషాలు బాగా ప్రెస్ చేసి కలపాలండి నీట్‌గా. మీరు ఎంత బలం ప్రయోగించి కలిపారో అంత నీట్‌గా వస్తాయి మన డోనట్స్. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇది ఏ రేంజ్‌లో వస్తుందంటే 15 నిమిషాల తర్వాత ఇంతగా అతుక్కునే పిండి మన చేతికి కొంచెం కూడా అతుక్కోకుండా అవుతుంది. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇలాగా ఒక 15 మినిట్స్ మనం బాగా కలపాలి పిండిని. కలిపాక మన గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ గిన్నెలో దీన్ని మనము ఫర్మెంటేషన్‌కి రెస్టింగ్‌కి పెట్టబోతున్నాం అనమాట. కాబట్టి గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేశాను. అలాగే మన పిండి ముద్దను పెట్టేసి దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేశాను అనమాట. ఇలాగా ఆయిల్ అప్లై చేసి దీన్ని మనం ఇప్పుడు నీట్‌గా ఒక క్లాత్‌తో కప్పేయాలి. క్లాత్ కానీ లేదంటే మీ ఇంట్లో ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా! ప్లాస్టిక్ ఫాయిల్ పేపర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ ఫాయిల్ పేపర్‌తో కప్పేసినా పర్లేదు. ఇలా కప్పేసి ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటి అంటే దీన్ని మీరు 1½ అవర్ టు 2 అవర్స్ రెస్టింగ్‌కి వదలాలి. అది కూడా బాగా మీ ఇంట్లో వేడిగా ఉన్న ప్రదేశంలో, కొంచెం వెచ్చగా ఉన్న ప్రదేశం. అదేది ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఒక ప్రీహీట్ చేసి 5 మినిట్స్ వదిలేయండి. లేని వాళ్ళైతే నేను ఇది చెప్పాను కదా! నేను బేకింగ్‌కి యూజ్ చేసే సెటప్ అనమాట. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసి దానికి వదిలేసాను. నీట్‌గా మూత పెట్టేసి ఒక 1½ అవర్ టు 2 అవర్స్ మీరు వదిలేయాలి. ఈ 2 ప్రెస్సింగ్, పిండిని ప్రెస్ చేయడము, ఈ క్లోజ్ చేసి పెట్టడము పర్ఫెక్ట్‌గా చేశారంటే ఖచ్చితంగా మన పిండి డబల్ అవుతుందండి. 1 అవర్ అయింది. నేను పిండి చూపిస్తాను. చూసారా? మనం పెట్టిన పిండి కొలతకి ఆల్మోస్ట్ డబల్ అయిందండి ఇది. 2 రెట్లు అయింది. సో, నేను చెప్పాను కదా! ఆ 2 పాయింట్స్ మీరు కరెక్ట్‌గా చేశారంటే పిండి ఇలా వస్తుంది. ఇది వచ్చింది అంటే మన డోనట్ కరెక్ట్‌గా అవుతున్నట్టు అర్థం అనమాట.
సో దీంట్లో యాక్చువల్‌గా ఆ పిండి పొంగడం ఎందుకైతే వచ్చింది అంటే ఎయిర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో ఆ ఎయిర్ కంటెంట్ అంతా మనం ఇంకొక 5-10 నిమిషాలు ఇలాగ ప్రెస్ చేసి పిండినంతా మళ్ళీ నార్మల్ సైజ్‌కి తేవాలనమాట. చూస్తున్నారు కదా! సో ఇలాగ పిండిని నార్మల్ సైజ్ తెచ్చాక మనము డోనట్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను మైదానే తీసుకున్నానండి. కొంచెం మైదా వేసుకొని పిండిని రుద్దబోతున్నాను. అదే మన చపాతీకి మనం ఎలాగైతే ప్రెస్ చేసుకుంటామో అలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీని మందము అంటే ఏంటి అంటే జనరల్‌గా చెప్పాం కదా! ఈ ఈ దీనికి ఫెర్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ఇప్పుడు డోనట్ కట్ చేశాక మళ్ళీ ఫెర్మెంటేషన్‌కి పెడతాము. కాబట్టి మీరు కట్ చేసుకునేటప్పుడు చాలా మందంగా కట్ చేయొద్దండి. ఎందుకంటే డోనట్ సైజ్ చాలా పెద్దగవుతుంది. మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం పెద్దగవుతుందనమాట. కాబట్టి కాల్ ఇంచ్ టు హాఫ్ ఇంచ్ ఇన్ బిట్వీన్‌లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఒక డబ్బా మూత యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా! క్యూట్ సైజులో కట్ చేస్తున్నాను. దాని మధ్యలో మనకు డోనట్‌కి అయితే ఏదైతే హోల్ ఉంటుందో ఆ హోల్ కోసము మన సిరప్స్‌కి వస్తాయి కదండీ! చిన్నపిల్లల సిరప్స్‌కి వచ్చే మూత అలాంటిది యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇప్పుడైతే ఏంటి అంటే మార్కెట్‌లో మీకు దొరుకుతున్నాయండి డోనర్ కట్టర్స్ అని చెప్పి దొరుకుతున్నాయి డైరెక్ట్‌గా. లేని వాళ్ళు ఇలా ఏదైనా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు మూతల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా! సో దీన్ని మనం ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ రెస్ట్‌కి పెట్టబోతున్నామండి. సో దానికి ముందే ఏం చేయాలంటే మనము ఇలా అన్ని కట్ చేసుకున్న వాటినంతా ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలనమాట. సో ఇలా అయినాక దీన్ని మనం మెల్లగా ఆ ఎక్స్‌ట్రాస్ ఏదైతే ఉందో ఆ పిండినంతా తీసేసి వీటిని ప్లేట్‌లోకి షిఫ్ట్ చేయాలి. ఏ ప్లేట్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నామో ఆ ప్లేట్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే డోనట్ అతుక్కోకుండా అనమాట. ఎందుకంటే 10-15 మినిట్స్ దీంట్లో పెట్టబోతున్నాం కదా! అతుక్కోకుండా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత డోనట్ తీసేటప్పుడు జాగ్రత్త దాన్ని ప్రెస్ చేయొద్దండి. షేప్ అవుట్ అవుతుందనమాట. కాల్చేటప్పుడు మీకంతా షేప్ అవుట్ అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇవన్నీ ఏంటి అంటే నోట్ చేసుకున్నారంటే అవుట్‌కమ్ చాలా బావుంటుంది. సో ఇలాగా ఇంకా మిగిలిన పిండిలో నాకు ఒక 3, 4 అవుతాయండి. చూసారా టోటల్‌గా ఒక 7 అయ్యాయి. దీన్ని మనం ఇప్పుడు నీట్‌గా ఇలా మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ వదలాలండి. అంతలోపల మనము ఆయిల్ వేడి చేసుకుందాము. సో ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నానండి నేనిక్కడ. 15 మినిట్స్ అయింది. డోనట్స్ చూపిస్తాను మీకు. చూసారా? ఇంకొంచెం పొంగాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇంచ్ మందంలో వచ్చాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం పొంగుతాయి అవి. కాబట్టి ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు 1/4 ఇంచ్ కట్ చేసుకుంటే చాలు. దీన్ని మెల్లిగా మనము ఆయిల్‌లో వేయాలి. చెప్పినట్టు నోట్ చేసుకోండి. డోనట్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని తీసి ఆయిల్‌లో వేసేటప్పుడు జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా, ఎక్కువ ప్రెషర్ పెట్టి పట్టుకోకుండా, ఒత్తకుండా నీట్‌గా పట్టుకోండి. మీరు గమనించారంటే చిన్నగా బబుల్స్ వస్తున్నాయి కదా! ఆ బబుల్స్ ఏంటంటే మన రెస్టింగ్ అయిపోయాక నేను ఒక 10-15 మినిట్స్ బాగా కలపాలని చెప్పాను చూడండి. అక్కడ సరిగ్గా కలపకపోతే ఇలా బబుల్స్ వస్తాయన్నమాట. సో, కాబట్టి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి. కొంచెం కూడా నీట్‌గా, ఓపికగా కలపండి. సో, అంతేనండి డోనట్స్ చాలా ఈజీ చేయడము. చూస్తున్నారు కదా! తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మీరు ఒక లో ఫ్లేమ్ లేదంటే మీడియం ఫ్లేమ్ అంతకు మించి ఫుల్ పెట్టద్దండి. బికాజ్ సైజ్ చూస్తున్నారు కదా! అవన్నీ బాగా ఉడికి రావాలంటే లోపలంతా బాగా ఉడకాలంటే మనము మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మీరు ఓవర్‌గా ఎక్కువగా దానిలోకి వేసేయొద్దండి. అదే ఇది ఇంకా స్థలం ఉంది గదా! ఇంకో డోనట్ ఏద్దాము అలా అలా అనుకొని వేయొద్దండి. ఫ్రీగా వాటిని ఫ్రై అవ్వనివ్వండి. సో, కాబట్టి కొంచెము కావాల్సిన స్పేస్ వదిలేసి చూసారా నైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మన డోనట్. సో, ఇది పర్టిక్యులర్ ఒక పాయింట్. మనము డోనట్ తీసేసుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ మన డోనట్స్ రెడీ అండి. ఇంకేంటి అంటే పైన మనం చాక్లెట్స్‌తో గార్నిష్ చేస్తాం కదా! ఆ ఒక పార్ట్ మాత్రం పెండింగ్ ఉంది. నేను అంతకుముందే మిగిలినవి కూడా కాల్చేసుకొని మీకు ఆ గార్నిషింగ్ పార్ట్ కూడా చూపిస్తాను. సో, జాగ్రత్తగా ఇలా మెల్లిమెల్లిగా వదిలి కాల్చుకోండి. సో, ఇక్కడ గార్నిషింగ్‌కి మీకందరికీ తెలిసిన విషయమే లాక్‌డౌను ఎక్కడ మేజర్‌గా మనకు ఐటెమ్స్ ఏం దొరకట్లేదు. కాబట్టి నాకు కూడా కోకో పౌడర్ దొరకలేదు. కాబట్టి నేనేం చేశానంటే
మన డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చి దాన్ని మెల్ట్ చేస్తున్నానండి ఇక్కడ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో. సో ఇలాగా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసి దీంతో నేను మీకు గార్నిషింగ్ చూపించిపోతున్నాను. జనరల్గా అయితే మీరు కోకో పౌడర్ తెచ్చి దాంతో మీరు చాక్లెట్ సిరప్ చేసి వెళ్ళొచ్చు, ఐ మీన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ప్రొసీజరు. ఇలా చేశాక ఇది వేడి మీదే మనము కొంచెం వేడి మీదే చేసేయాలండి. చూసారు కదా మనం డోనట్ని పెట్టి, డోనట్ నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 1 ఇంచ్ మందం ఉన్నందుకు మీరు పెట్టేటప్పుడు ఆ మందం హాఫ్ కవర్ అయ్యేటట్లు ఆ రౌండ్ని తిప్పుకుంటూ మనము చాక్లెట్ దీనిపైన అటాచ్ అయ్యేటట్లు చూసుకోవాలి. చూసారు కదా మన డెలీషియస్ డోనట్స్ రెడీ అండి. అంతేనండి, చాలా ఈజీ ప్రొసీజరు, మన వడలు చేసుకునేంత ఈజీ. బట్ ఏంటి అంటే మన పిండి మాత్రం కొంచెం ఏది కలపాలి, ఎలా కలపాలి, ఎలా వీటిని కట్ చేసుకోవాలి, ఆ టెక్నిక్స్ మాత్రం తెలిస్తే చాలు. సో మన ఫర్మెంటేషన్కి కొంచెం టైం పడుతుంది అంతే, చాలా ఈజీ ప్రొసీజరు. ఇంకా దీని గార్నిషింగ్ అంటారా, మీ కుకింగ్ క్రియేటివిటీ బట్టి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా నేను చాలా రిస్ట్రిక్టెడ్, మనకు ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న స్ప్రింకిల్స్ వేస్తున్నాను. సేమ్ కలర్ అయిపోయినందుకు మీకు కనిపించకపోవచ్చు. జనరల్గా అయితే మనకు మల్టీ కలర్లో స్ప్రింకిల్స్ అన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం షుగర్ పౌడర్తో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా ఇలాగా. సో యాడ్ యువర్ క్రియేటివిటీ, ఐ మీన్ కుకింగ్ క్రియేటివిటీ స్కిల్స్ టు గార్నిష్ ద థింగ్స్. చాలా ఈజీ ప్రొసీజర్. వన్స్ ఇన్ 15 డేస్ అలాగా పిల్లలకి చేసి పెట్టండి. ఎందుకంటే బయట తినేదానికన్నా ఎంతో ఎంతో మేలు ఇంట్లో డోనట్స్ చేసుకొని తినడం. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.